ఈ దినాన విశ్వాసి యొక్క జీవితంలో పోరాడుతున్నావా? అంటే ఒక విశ్వాసిగా మన జీవితంలో పోరాటం అనేది ఏమైనా ఉందా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. వ్యక్తిగతంగా ఆ పోరాటం గురించి మనం ఆలోచించేద్దాం ఈ రోజున. ఎందుకు అంటే పోరాటం లేకుండా ఏది ఎవరూ సాధించుకోలేరు. పోరాటం అనేది ఖచ్చితంగా చెయ్యాలి అని దేవుని గ్రంథము కూడా మనందరికీ తెలియజేస్తూ ఉంది. చాలా మంది చూడండి, లోకంలోనే పోరాటాలు చేస్తూ ఉంటారు. లోకంలో పోరాటాలు ఎలా చేస్తారంటే, లోకంలో పోరాటాలు ఆస్తి కావాలని పోరాటం చేసే వాళ్ళు లేరనుకుంటున్నారా? ఆస్తి కోసం పోరాటాలు. అలాగే ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, గవర్నమెంట్ వాళ్ళు డిఏ ఇవ్వలేదనో, పిఆర్సీ ఇవ్వలేదనో, జీతాలు పెంచలేదనో వాళ్ళు పోరాటాలు. రకరకాలుగా పోరాటాలు అనేవి లోకంలో కనబడుతూ ఉంటాయి. అయితే వాళ్ళు చేసే పోరాటాలు ఈ లోకంలో ఎలా ఉన్నా, ఆ పోరాటాల నుంచి వారు ఏం పొందుకున్నా, క్రైస్తవుడి జీవితంలో ఒక విశ్వాసిగా దేవుడు మనందరి విషయంలో కూడా ఏమి కోరుతున్నాడంటే, విశ్వాసిగా నా జీవితంలో కూడా మనందరము కూడా పోరాడాలి. విశ్వాస జీవితంలో పోరాడుతున్నావా? అసలు పోరాటం అనేది తెలుసా? ఉందని, మా పోరాటం అనేది ఒకటి ఉంది, క్రైస్తవుడి జీవితంలో పోరాటం జరుగుతూ ఉంటుంది అని చాలా మందికి తెలియదు. దేవుణ్ణి నమ్ముకున్నాం, అప్పుడప్పుడు సంఘానికి వెళ్తాం, వీలైతే ప్రభువుల్లో చేయేస్తాం, 2 పాటలు పాడితే మేము కూడా గొంతు కలిపేస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం, మరలా మా జీవితం మాదే అనుకున్న క్రైస్తవ బ్యాచ్ కూడా ఉంది, అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు క్రైస్తవుడి జీవితం గురించి యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో అంటారు, క్రైస్తవుల జీవితం అంటే విశ్వాస యొక్క జీవితం ఎలాంటిదంటే, నిజంగా ఈ లోకంలో యుద్ధ కాలం అంటాడు. నరుల కాలము ఈ లోకంలో ఎలా ఉంది? నరులు యుద్ధ కాలం వంటిది కాదా అంటాడు. అంటే నరుల యొక్క పోరాటం ఎలాంటిది అంటే యుద్ధం. ఏంటి యుద్ధము అనగానే మనుషులతో యుద్ధాలు కాదు, యుద్ధం చేసి ఒక వ్యక్తిని హాని చేసే ఆలోచన దేవుడు మాట్లాడదు. అంటే మనం చేసే పోరాటం ఎలాంటిది అంటే ఆత్మ సంబంధమైన పోరాటం. ఇది ఎదుటి వ్యక్తికి హాని చేయదు, ఎవరిని బాధ పెట్టరు, ఎవరిని దుఃఖ పెట్టదు, నోటి మాట చేత కూడా ఎవరిని బాధ పెట్టే పోరాటం ఇది కాదు. లోకంలో పోరాటాలు ఉంటాయి. తండ్రిని ఏడిపించి ఆస్తి లాక్కుంటాడు కొడుకు, అదొక పోరాటం. అంటే ఒక వ్యక్తిని బాధ పెట్టి పొందుకునేది లోకంలో పోరాటాలు అయితే, దేవుని యొక్క విశ్వాసిగా మన జీవితంలో మనం చేసే పోరాటము ఎదుటివాడిని హాని చేసి, ఎదుటివాడిని బాధ పెట్టి నేను సంతోషపడే రకం, అలా క్రైస్తవ జీవితం కాదు. ఈ పోరాటం ఏంటంటే దేవుని కోసం బ్రతకడంలో పోరాటం, దేవుని కోసం జీవించడంలో పోరాటం, దేవుని కోసం నిలబడడంలో పోరాటం. ఈరోజు దేవుని కోసం నిలబడమంటే సంఘంలో సగం మంది తేలిపోతారు. దేవుని కోసం నిలబడండి అంటే సంఘంలోనే, నిజం చెప్తున్నాను, సగం మంది తేలిపోతాం మనం. అంటే పోరాటం ఉందంటారా? చివరికి వెళ్ళేసరికి మనకు అర్థమవుతుంది మన జీవితాలు నిజంగా విశ్వాసిగా పోరాటం చేస్తున్నామో లేదో అన్నది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ 2 పత్రికలు రాశాడు తిమోతి గారికి. తిమోతికి వాస్తవానికి ఒక కన్న కుమారుడిగా భావించాడు. పౌలు వాక్యము ద్వారా పెంచి పోషించి తిమోతిని కన్నాడు. అలా తిమోతికి పౌలు గారు చేసే ఒక మంచి బోధ ఏంటంటే, నాన్న తిమోతి, సేవలోకి వెళ్ళబోతున్నావు, నువ్వు ఈ లోకంలో ఎలా ఉండాలో తన కన్న కొడుకు కంటే ఎక్కువగా తిమోతికి భావించినటువంటి పౌలు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసమ్మా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుతాను. నా కుమారుడు అయిన తిమోతి, చూసారు ఎలా మాట్లాడాడు? తిమోతి అని పిలిచాడా? అమ్మా ఇంకా దానికి ముందు ఏమైనా మాట రాశారా? నా కుమారుడు అయిన తిమోతి అంటే ఒక కొడుకుతో ఎలా మాట్లాడుతాడో అలా చెప్తున్నాడండి పౌలు. వాస్తవానికి కన్న తండ్రి భౌతికమైన తండ్రి కాదు, కానీ వాక్యము ద్వారా కన్నాడు. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము అండర్లైన్, ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు
అప్పగించుచున్నాను. నాన్న తిమోతి, నా కొడుకు కంటే ఎక్కువగా భావించాను నిన్ను. అందుకోసం ఏం చెప్తున్నానంటే, లోకంలో జాగ్రత్త, నువ్వు పోరాటం చేయాలి. అందరిలాగా బ్రతుకుతానంటే కుదరదు నాన్న, అందరిలాగా చేద్దామంటే అవ్వదు. చూసారా, కొడుకు కంటే ఎక్కువగా భావించి, అంతే సంఘం అంటే సంఘస్థులందరినీ ప్రేమించినప్పుడు ఆ మాటలు కొంతమంది పాటించకపోతే బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కడ తప్పిపోతారో, ఎక్కడ నరకానికి వెళ్ళిపోతారో అని బాధ సేవకుడిది. ఎక్కడ దేవునికి దూరం అవుతారో, ఎక్కడ దేవుని రాజ్యానికి దూరమై యుగాలు కాలుతూ ఉంటే ఏ సేవకుడికి సంతోషం చెప్పండి? తన కన్న కొడుకుగా భావించిన తిమోతికి ఏం చెప్తున్నాడంటే, నాన్న నువ్వు పోరాటం చేయాలి. ఎలాంటి పోరాటం అన్నాడు? మంచి పోరాటము పోరాడాలి. చూసారా, పౌలు తిమోతికి మంచి పోరాటం పోరాడాలి అన్న మాట చెప్పాడు. కానీ గ్రంథంలో ఎలా పోరాటం చేయాలో అక్కడ రాయలేకపోయినా పోరాటం గురించి కొన్ని మాటలు గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు. ఆయన రాసినటువంటి మాటల్లో పౌలు తిమోతికి మంచి పోరాటం అన్నాడు. అయితే ఆ పోరాటం ఎలా ఉండాలి, ఎవరితో చేయాలి అన్న మాటలు వాస్తవానికి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడగలిగితే, ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు. చూసారా అమ్మ, మనం పోరాడేది ఎవరితోని? ఈ లోకంలో ఆ సిస్టర్, ఈ బ్రదరు, వాళ్ళతో కాదు. అసలు వాళ్ళతో పోరాటమే లేదు నాకు, మనకు, మనందరికీ. వాళ్ళ గురించి నాకు పోరాటం లేదు, వాళ్ళ గురించి నాకు పోరాటం లేదు. అంటే శరీర సంబంధంగా గొడవలు, వాళ్ళతో వాగ్వాదాలు అవసరం లేదు. శరీర సంబంధమైన పోరాటం చూడండి, మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధిత లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాను. ఒక రకంగా ఏం చెప్పాడంటే, అపవాదితో పోరాడుతున్నాను. ఈ లోకంలో ఎవరితో పోరాడాలి? అపవాదితో. ఎందుకంటే దురాత్మల సమూహము అంటే ఎవరు అంటే అపవాది. ఇప్పుడు మనిషి పోరాడేది దేంతో? పౌలు మంచి పోరాటం ఏ పోరాటం తెలుసమ్మా? మనుషులతో గొడవలు పెట్టుకుంటే అది పోరాటం కాదు. వాడి మీద నేను గెలిచాను, అది ఒక పోరాటమేనా? ఆ వ్యక్తి మీద నేను గెలిచాను, ఇది మనుషులతో పోరాటం కాదు, దురాత్మల సమూహమైన అపవాదితో పోరాటం. అలాంటి పోరాటం నువ్వు చేయాలి తిమోతి. భవిష్యత్తులో నువ్వు సేవకుడిగా వెళ్తున్నావు. ఈ సేవలోకి వెళ్తున్న నువ్వు మంచి పోరాటం. నిన్ను చూసి అనేకులు మారాలి, నీ జీవితాన్ని చూసి అనేకులు మారాలి. అందుకోసం ఈ పోరాటం నువ్వు చేయాలి, ఆ పోరాటంలో నువ్వు ఉండాలి అని పౌలు తిమోతిని కోరుతూ ఉన్నాడు. అయితే రాయబడినటువంటి మాటల్లో ఒక 4 సందర్భాలు రాశాను నేను. ఈ 4 సందర్భాల్లో మంచి పోరాటం ఎలా చేయాలో, అసలు మంచి పోరాటం అంటే ఏమిటో ఒక్కొక్కటిగా మనం చూడగలిగితే, నెంబర్ 1 చదవండి. వెలిగింపబడిన నీవు శ్రమలతో పోరాడాలి. అమ్మ అందరూ వినండి, వెలిగింపబడిన నీవు శ్రమలతో పోరాడాలి. అసలు ఇంతకీ వెలిగించబడ్డం అంటే అర్థం ఏంటి? చాలా మంది వెలిగించబడ్డారా? ఇక్కడ వెలిగించబడ్డారు. అసలు వెలిగించబడ్డం అంటే రక్షణ పొందడం. ఒకప్పుడు దేవుడు తెలియదు, ఇప్పుడు దేవుని తెలుసుకున్నావు. అంటే దేవుని తెలుసుకుని ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని కుమారుని అంగీకరించి క్రీస్తు రక్తంలో కడగబడ్డారో, బాప్తిస్మాన్ని పొందుకున్నారో, ఆ పునర్జన్మ సంబంధమైన స్నానం పొందుకున్న ప్రతి ఒక్కరూ వెలిగించబడిన వాడు లేదా వెలిగించబడిన వాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఈ మాట ఎక్కడుందో చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుతాను. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము అన్నాడు. అంటే శ్రమలతో కూడిన గొప్ప పోరాటం. అమ్మ, ఒకసారి క్రైస్తవ జీవితం పొందిన తర్వాత సంతోషం, ఆనందం ఉండవు. కొన్నిసార్లు ఏమొస్తాయి? నిందలు, శ్రమలు, బాధలు, అవమానాలు, దుఃఖము, ఏడుపే. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నామంటే మనకు వచ్చేవి శ్రమలే. అందరూ దూరం అయిపోతారు. చాలాసార్లు చెప్పాను, నా కుటుంబం నాకు దూరం అయిపోయింది, పర్వాలేదు, నాకు పెద్ద ఇబ్బంది లేదు, నాకు పెద్ద ఇబ్బంది లేదు. వాళ్ళు మాట్లాడితే మాట్లాడతాను, లేకపోతే లేదు. నాకు కావాల్సిన దేవుడు, నాకు కావాల్సిన దేవుడు. దేవుడి కోసం కుటుంబానైనా విడిచిపెట్టుకునేవాడే నిజమైన క్రైస్తవుడు. దేవుడా కుటుంబమా అని అడిగారు అనుకోండి, దేవుడే. అలా చెప్పగలరేంటి? కుటుంబమే కావాలండి. ఈరోజు కుటుంబాలు లేకపోతే ఎలా? కుటుంబాల కోసం ఆ కుటుంబం దేవునికి వ్యతిరేకమైన ఏ పని చెప్పినా నేను చేస్తే, దేవునికి వ్యతిరేకమైన ఏ పనైనా నా కుటుంబాలు ఎవరైనా చెప్పినట్టు నేను చేస్తే, అసలు నేను విశ్వాసమే కాదు, అసలు నేను విశ్వాసమే కాదు.
కొన్నిసార్లు అడుగుతారు, దేవుడు కావాలా నేను కావాలా తేల్చుకోరా. నువ్వెందుకు నాకు దేవుడే కావాలంటాను నేను. నాకు దేవుడే కావాలి. నువ్వు అక్కయినా చెల్లైనా అత్తైనా బావమరిదైనా బావైనా నేనా దేవుడే అన్నావు అనుకో, దేవుడే. అలా చెప్పగలరు ఈరోజు. కుటుంబాల కోసం దేవుని విడిచిపెట్టేసి దేవుడు చెప్పిన మాటలు విడిచిపెట్టేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో. అంటే వాళ్ళకి ఏం కావాలి? దేవుడా కుటుంబం అంటే కుటుంబమే కావాలి. సరే, కుటుంబంతోనే ఉండు. ఇది లోకంలో పోరాటం. నిజంగా పోరాటం అనేది చాలా కష్టం అమ్మ. పోరాటం చేస్తే ఏమొస్తాయి తెలుసా? ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. శ్రమలు రాయన, శ్రమలు వచ్చినా నువ్వు నిలబడితేనే నిజమైన పోరాటం నువ్వు చేసినట్టు. విశ్వాస జీవితంలో పోరాడుతున్నావా? ఈరోజు పోరాటం కనబడుతుందా? ఆరాటం కనబడుతుందా? ఆరాటమే, పోరాటం ఉండదు. వెలిగింపబడిన నీవు నిజంగా ఒక విశ్వాసికి. నేను ఒకప్పుడు ఎక్కడున్నాను తెలుసమ్మా, నేను లేదా మీరు చీకటిలో ఉన్నాం. అందుకే పేతురు అంటారు కదా, 1 పేతురు 2:9 ఏమని రాసి ఉంటుంది? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలను, పరిశుద్ధ జనమును అయి ఉన్నారు అంటాడు. నిజమే, ఒకప్పుడు నేను చీకట్లో ఉన్నాను, పాపంలో ఉన్నాను, చీకటి సంబంధమైన పనులే చేశాను. అయితే ఇప్పుడు వెలిగించబడ్డాను. ఎవరి చేత వెలిగించబడ్డావు? క్రీస్తు రక్తము చేత వెలిగించబడ్డావు. ఆ విషయం నాకు అర్థమైతే క్రీస్తు రక్తము ద్వారా నేను వెలిగించబడ్డాను. అయితే నాలో పోరాటం ఉండాలి. ఎందుకు? వెలుగులో బ్రతకడానికి పోరాటం. ఎందుకు? అపవాది ఏం చేస్తాడంటే ఎప్పుడూ చీకట్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. చీకటి సంబంధం పనులు చేసేటట్టు మావ చేస్తాడు. వాడు ప్రేరేపిస్తాడు. ఎవరినైనా ప్రేరేపిస్తాడండి. అయితే ఒకటి, నువ్వు చీకట్లో లేవు. ఒకప్పుడు చీకట్లో ఉన్నావు, ఇప్పుడు వెలుగులోకి వచ్చావు. కానీ వెలుగులోకి వచ్చిన వాళ్ళు కూడా చీకటి సంబంధమైన పనులు చేయట్లేదా? వెలుగులో ఉన్నవాడు కూడా రహస్యంగా చీకటి పనులు చేయట్లేదా? అంటే నువ్వు ఎక్కడున్నావు ఒకసారి చూడు. ఒక్కసారి నువ్వు చీకటిలోంచి వెలుగులోకి వచ్చాక ఆ వెలుగులో ఉండడానికి పోరాటం చేయాలి. ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, నిందలైనా, హింసలైనా, అవమానమైనా నేను వెలుగులోనే ఉంటాను తప్ప చీకటి సంబంధమైన పనుల్లోకి నేను వెళ్ళను. అందుకోసం ఒక క్రైస్తవుడు శ్రమలతో కూడిన పోరాటం చేయాలి. ఆ పోరాటం ఉందంటారా ఈరోజు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 చదువుతాను. మీరు పూర్వమందు చీకటి ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎంత మంచి మాట అండి. నా బ్రతుకు చెప్పేస్తున్నాడు, మనందరి బ్రతుకు. మీరు పూర్వమందు ఎలా ఉన్నారు? చీకటై ఉన్నారు. ఇప్పుడైతే ప్రభువునందు ఆ వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి బ్రతుకు, సత్యమును వాటిలో కనబడుతున్నది. 10వ వచనం. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. చీకటి సంబంధులుగా ఉండకండి. చీకటి బ్రతుకు బ్రతకండి. నీతి తప్పిన బ్రతుకు, నీతి మాలిన బ్రతుకు ఇంక నాలో ఉండకూడదు. వాక్యానుసారమైన బ్రతుకు నాలో ఉండాలి. ఒకప్పుడు నేను చీకట్లో బ్రతికాను రైతే, ఒకప్పుడు తప్పుడు పనులు చేశాను రైతే, ఒకప్పుడు తప్పుడుగా మాట్లాడాను, తప్పుడు చూశాను, తప్పుడుగా ప్రవర్తించాను, ఎన్నో చేసి ఉండొచ్చు పూర్వమందు. ఇప్పుడు వెలిగింపబడిన నీవు ఎప్పుడు కూడా వెలుగులోకి వచ్చిన నువ్వు ఇంక వెలుగులోనే ఉండాలి. ఆ వెలుగులోంచి మరలా చీకటి వైపు ప్రయాణం చేయొద్దు. మరలా చీకటి వైపు ప్రయాణం చేయడానికి అపవాదు నిన్ను ప్రేరేపించిన, మనుషులు నిన్ను ప్రేరేపించిన, వెలుగులో ఉన్న నేను చీకటిలోకి రాను అని ఒక పోరాటం. ఆ పోరాటంలో చాలా మంది దూరం అవుతారు మనకి. ఎందుకు అంటే నువ్వు ఒక్కడవేరా భలే దేవుణ్ణి నమ్ముకున్నావు కానీ అంటారు వీళ్ళు. అన్నిలు ఎలాంటి వాళ్ళంటేమ్మా, నిజంగా చెప్తున్నాను, సహోదరులైన వాళ్ళ లోకంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, నువ్వు ఒక్కడే దేవుణ్ణి నమ్ముకున్నావా, నువ్వు ఒక్కడే భక్తిగా జీవిస్తున్నావా, వాళ్ళు ఎన్ని అనుకున్నావు అంటే ప్రేరేపణ. దేవుణ్ణి నమ్ముకుని ఎంతమందిరా ముహూర్తాలు చూడలేదు, మళ్ళీ వచ్చి అంటారు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎంతమందిని మిమ్మల్ని చూపించమంటే నువ్వు ఒక్కడే నిలబడతావా? ఒక్కడు చాలండి. ఆ రోజు నోవాహు ఒక్కడే నిలబడ్డాడు, జలప్రలయాన్ని తప్పించుకున్నాడు. ఒక్కడే నోవాహు, ఎక్కువ మంది లేరు. మిగతా వారి అంతా ఒక రూటు, నోవాహు గారిది ఒక రూటు. అంటే దేవుడు ఎంతమందిని చూడరు, ఒకలా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, క్వాలిటీ కావాలి. వెలుగులో ఉన్నవాడివి వెలుగులోనే ఉండాలి తప్ప ఆ వెలుగులోంచి మరలా చీకటిలోకి రాకూడదు. దేవుడు ఏమై ఉన్నాడు తెలుసమ్మా? యోహాను రాసిన మొదటి పత్రిక తర్వాత చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు అంటాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మీరును వెలుగులో నడిచిన ఎడల అంటాడు. అంటే దేవుడు వెలుగై ఉన్నాడు, అందులో సందేహం లేదు.
ఆయన వెలుగులో ఉన్నప్పుడు ఆయన నమ్ముకున్న వారు కూడా ఎందులో ఉండాలి? మరి చీకట్లో ఉంటే, చీకట్లో ఉండి కూడా సంఘానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆయన వెలుగై ఉన్నాడు, మనం చీకటి బ్రతుకుతూ రహస్యంగా ఎవరికి తెలియని పనులు చేసేవాళ్ళు. దేవుడికి నీకు తెలుసు నువ్వేం చేస్తున్నావో, మనుషులకు తెలియకపోవచ్చు. నాకు నీకు మనకు నేను ఎలా బ్రతుకుతున్నానో మీకు తెలియకపోవచ్చు. కానీ రహస్యంగా నేనేం బ్రతికినా దేవుడు వెలుగుగా ఉన్నాడు, నేనేమో చీకటిగా బ్రతికితే పోరాటం ఏముంది? ఒక విశ్వాసి పోరాటం ఎలా ఉండాలంటే, వెలుగులో నువ్వు మార్చబడిన తర్వాత ఒక్కసారి వెలుగులోకి వెలిగించబడినావు నువ్వు. మనందరికీ తెలిసిన మాట, వెచ్చగానైనను చల్లగానే ఉండుట మేలు. ఉంటే వెచ్చగా ఉండాలి, లేదంటే లోకములో చల్లగా ఉండాలి, లోకములో చల్లగా గడిపేయాలి. దేవుడు ఏదో ఒకటే, వెచ్చగా ఉంటే ఉండు, లేదా చల్లగా ఉండు. నులివెచ్చని స్థితి దేవుడికి నచ్చదండి. నులివెచ్చని స్థితి దేవుడికి నచ్చదు. వారిని నోట్లోంచి ఉమ్మి వేస్తానన్నాడు ఆయన. ఆ మాట మాట్లాడతాడు, నోట్లోంచి ఉమ్మి వేస్తాడు. ప్రకటన గ్రంథం 3:15 ఉంటుంది ఈ మాట. ప్రకటన 3:15. ఎందుకు అంటే, ఇరుకు ద్వారం చాలా కష్టం. అలాంటి ఇరుకు ద్వారంలో నువ్వు ఉండడానికి, ప్రవేశించడానికి పోరాడాలి. ఈరోజు క్రైస్తవుడిగా విశ్వాస జీవితంలో ఇరుకు ద్వారం ఎలా ఉంటుందంటే, ఇక్కడ రాశాను నేను, లోకము తన వారిని ఏం చేస్తుంది? లోకం ఇప్పుడు లోకం చెప్పినట్టు నేను చేశాను అనుకోండి, వాళ్ళందరూ నాకు బంధువులే, వాళ్ళు ఏది చెప్తే చెయ్యాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చదువుతాను. యేసు ప్రభు మాట్లాడుతూ, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. ఏమన్నాడు క్రైస్తవుల దేవుడు ప్రభువైన యేసు? మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది. ఈరోజు చాలా మంది జీవితాల్లో లోకం ఏం చేస్తుందంటే, లోకం చెప్పినట్టు నేను చేశాను అనుకోండి, వాళ్ళని ఏం చేస్తారు? ప్రేమిస్తారు. వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం, మీరు చెప్పిన పద్ధతి మాకు నచ్చలేదు, మాకు దేవుడు చెప్పలే, నేను చేయమనండి, వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను అదే కావాలి, అదే కావాలి. ఎందుకు అంటే, వాళ్ళు చెప్పినట్టు నువ్వు చేస్తే వాళ్ళని ఆనంద పెట్టినట్టు వాళ్ళు ఆనందపడతారు. దేవుడు చెప్పినట్టు నువ్వు చేస్తే దేవుడు ఆనందపడతాడు. ఈరోజు ఎలా జరుగుతుందో మీరు ఆలోచించండి, వ్యక్తిగతంగా ఆలోచించండి. ఒకవేళ మన కుటుంబాల్లో ఎలా జరుగుతున్నాయో ఆలోచించండి. మనుషులు చెప్పినట్టు నేను చేస్తున్నానా? దేవుడు చెప్పినట్టు నేను చేస్తున్నానా? మనుషులు మెప్పు కోరుకుంటున్నావా? దేవుడు మెప్పు కోరుకుంటున్నావా? మనుషులు, నేను అంటానండి, మనుషులు దూరమైనా పర్లేదు, దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు చెప్తే ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు చేయకూడదు. దేవునికి వ్యతిరేకమైనది చేస్తే దేవుడు నిన్ను ద్వేషిస్తాడు. మనుషుల ద్వేషం ఈ రోజు ఉంటుంది, రేపు పోద్ది. దేవుడి ద్వేషించాడు అనుకోండి, ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? ఆ వ్యక్తి గమ్యం ఏంటి? ఎప్పుడు అది చాలా మందికి ఆలోచన రాదు. ఇరుకు ద్వారం అలాగే ఉంటది. ఎందుకు అంటే, లోకం వాళ్ళని ప్రేమించేస్తుంటే బాగానే ఉంటది. లోకము నిన్ను ద్వేషించిన ఆ ఇరుకు మార్గంలో నువ్వు ఉండాలి. ఖచ్చితంగా అది ఇరుకు ద్వారం అన్నాడు. ఆ ఇరుకు ద్వారమే నువ్వు పోరాడాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నిలబడాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎంతమంది దూరమైనా దేవుడు ఒక్కడు నాకుంటే చాలు. లోకంలో ఎంతమంది దూరమైనా దేవుడు ఒక్కడు నీకుంటే చాలు, నువ్వేదైనా సాధించగలవు. అందులో సందేహం లేదు. నిజం చెప్తున్నాను. లోకంలో నా తండ్రి దూరమైన, నా తల్లి దూరమైన, నా భార్య దూరమైన, నా కుటుంబం దూరమైన, దేవుడు ఒక్కడు నాకు తోడుగా ఉంటే ఏదైనా సాధించగలవు, ఏదైనా చేయగలవు. కానీ అందరూ ఉండి దేవుడు లేడు అనుకోండి. సొలొమోను బాధ ఏంటో తెలుసా మీకు? సొలొమోను జీవితంలో కలిగిన బాధ ఏంటో మీకు తెలుసో లేదో? ఆయనకి అన్నీ ఉన్నాయి, ఎవరు లేరు? ఎవరు లేరు, మాట్లాడలేదు ఎవరు. దేవుడు లేడు సొలొమోనుకి. అందుకే ఏమని రాశాడు ప్రసంగి గ్రంథంలో? 34 సార్లు ఏమని రాశాడు? ఎందుకు వ్యర్థమన్నాడు? అరే బాబు, తెలుసుకోండి, దేవుడు లేకపోతే మీకు ఎన్నుంటే ఏంటి, ఎవరుంటే ఏంటి, ఎవరుంటే ఏంటి. ఈరోజు మనుషులు ఎలా ఉంటారు చెప్పమంటారా? బంధాలు బంధుత్వాలు ఎలాంటివి తెలుసమ్మా? బంధాలు బంధుత్వాలు నీ దగ్గర అన్ని ఉంటేనే. మీరేమీ లేకుండా చూడండి, యోబు లాంటి జీవితం అయిపోతుంది మనకు కూడా. బెల్లం చుట్టూ ఏగలు మోగుతున్నట్టుగా నీ పరిస్థితి బాగోలేకపోతే నిన్ను ప్రోత్సహించేవాడు ఎవడు ఉండడు. నీకు అన్ని బాగుంటే నీ ముందు అందరూ చేరుతారు వచ్చి. కానీ ఏమీ లేకపోతే బంధాలు బంధుత్వాల కోసం ఎప్పుడు దేవుని విడిచిపెట్టకూడదు. అందుకే అంటున్నాను, ఎప్పుడు దేవుడు ఒక్కడు నీ పక్కన ఉంటే అన్నీ ఉన్నట్టే,
అన్ని ఉన్న సొలొమోను దేవుడు లేని జీవితంలో బ్రతికాడు. వ్యర్థం 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 అన్నాడు. బ్రతుకు బుగ్గుపాలు చేసుకున్నాడు సొలొమోన్ గారు. ఎందుకంటే అన్ని కోరుకున్నాడు. దేవుడుంటే అన్ని నీకు వస్తాయి, అన్ని నీకు ఉంటాయి కూడా. ఆలోచించండి. అంతేగాని అందుకే దేవుడా లోకమా ఎవరు కావాలని అడిగారు అనుకోండి, ఏం చెప్పాలి అని చెప్తారండి. ఎప్పుడు అంటున్నారు మీరు ఇక్కడ దేవుడని? బయటికి వెళ్తే లోకం అంటాం మనం. ధైర్యంగా చెప్పగలవమ్మా దేవుడా లోకమా అంటే? చెప్పలేరు. ఈరోజు ఎవరి కోసం ఎవరిని వదులుకుంటున్నావు? ఈరోజు ఎవరి కోసం ఎవరిని వదులుకుంటున్నారు? లోకం. బ్రతికిన వాళ్ళు బ్రతకండి. రేపు పొద్దున్న పరిస్థితి బాధపడిన తర్వాత ఏం చేయలేరు ఎవరు. లోకము కావాలంటే లోకం కోరుకో, దేవుడు కావాలంటే దేవుడు కోరుకో. రెండూ అవ్వదు. మనుషులు ప్రేమను పొందుకోవచ్చు కానీ, కుటుంబాలను కలిసి ఉండొచ్చు కానీ, దేవునికి వ్యతిరేకమైన పనులు ఎవరు చెప్పినా ఎప్పుడు దయచేసి చేయకండి. లేదు చేస్తాను మీరు ఎన్ని మాటలు వింటానంటే మీరు చేయండి, అది మీ ఇష్టం. నెంబర్ 3, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 3వ రకమైన పోరాటాన్ని మన గ్రంథంలో చూడగలిగితే హెబ్రీ 12:4 చూడండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు అన్నాడండి. అమ్మా, పాపముతో పోరాడుటలో ఏం కారలేదు? రక్తం. మనకు అంత అవసరం లేదులేండి. మనకు రక్తం గురించి అసలు అవకాశమే లేదు. పాపంతో పోరాడడానికి రక్తం గురించి అవసరం లేదు. రక్తం కారినంతగా భక్తుల గురించి రక్తాలు కారాయి. వారికి రక్తాలు కారినా పాపంతో పోరాడారు. మనకు రక్తం కారాల్సిందే. పాపంతో మనం రాజీ పడతాం. పాపం చేయడానికి పొత్తు పెట్టుకుంటారు. ఈరోజు పాపం చేయడానికి ఆశ కలిగి ఉంటారు, అపేక్ష కలిగి ఉంటారు. దేవుడు అంటున్నాడు పాపంతో పోరాడండి. ఏమన్నాడమ్మా? రక్తం కారినా సరే దేంతో పోరాడాలి అంటే ఆ స్థితి వచ్చినా సరే నిజంగా నువ్వు నిలబడతావా? లేదు. ఈరోజు మనుషులుగా మనందరం ఎలా ఉంటామంటే పాపంతో రాజీ పడతాను నేను. ఉందలే, డాన్స్ వేస్తే తప్పేముంది? డాన్స్ వేస్తే తప్పేముంది? సినిమా పాటలకి డాన్స్ వేస్తే తప్పేముంది? సినిమా చూస్తే తప్పేముంది? ఈరోజు మనుషులు అనుకోవట్లేదు. నువ్వు పాపంతో ఎక్కడ పోరాడుతున్నావు? అలాంటప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడడం వేస్ట్, వృధా. లోకంలో ఉండడం మంచిది. పాపంతో పోరాడడం అంటే ఆ పాపం చేయడానికి అవకాశాలు వచ్చినా పాపంతో పోరాడే పరిస్థితి యోసేపు జీవితంలో మనం చూశారు మీరు. పాపంతో పోరాడా, పాపంతో రాజీ పడ్డాడా? చూడండి, ఆ భార్య వచ్చి పోతీఫర్ భార్య ప్రేరేపించిన పాపంతో ఎక్కడ పొత్తు పెట్టుకోలేదు, పాపంతో రాజీ పడలేదు, పాపంతో జోలి లేకుండా ఉన్నాడు యోసేపు. ఆయనే కాదు, చాలా మంది భక్తులు. అయితే ఎక్కువగా మనకు అర్థమయ్యేది యోసేపు కనుక. పాపముతో పోరాడడం అంటే ఎలా ఉంటుంది? ఎంతమంది నిన్ను ప్రేరేపించిన తప్పు చేయడానికి, ఆ తప్పు చేయకుండా నిలబడి గ్రంథాన్ని బట్టి, గ్రంథాన్ని గౌరవించేవాడు తప్పు చేయడండి. గ్రంథాన్ని గౌరవించేవాడు పాపం చేయడు. గ్రంథాన్ని దాటి బ్రతుకుతున్నారంటే ఈరోజు మనుషులు మీరు ఆలోచించండి. వాళ్ళు పాపంతో పోరాటం అనకూడదు. పాపంతో ఏమవుతారమ్మా? రాజీ. పాపంతో పొత్తు. పాపం చేయడానికే. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతాను చూడండి అమ్మా. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. అమ్మ, పాపంతో ఏముండదు? జోలి ఉండదు. పాపముతో జోలి లేకుండా దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. 3, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు. చిన్న ప్రోగ్రాం అయితే మందు ఇచ్చేస్తారు. మందు ఇవ్వడం ఫ్యాషన్ అయిపోయింది రోజు క్రైస్తవులకి. మంద, నువ్వు ఒక క్రైస్తవుడు, నా సిగ్గుండాలి. మందు ఇచ్చే క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. ఏదైనా ఇంట్లో ఫంక్షన్ అయితే మందు పంచుతారా? ఆ మందు ఇచ్చిన చేతులతో మళ్ళా ప్రభు వల్ల తీసుకుంటాడు వచ్చి ఆ గనుడు. అలాంటి గనులు ఉన్నారండి. ఎంత దౌర్భాగ్యం చూడండి క్రైస్తవ జీవితంలో. అనేక మంది ఫంక్షన్ అయితే చాలు, మందు ఇవ్వకపోతే మాకు గౌరవం లేదండి. త్రాగుబోతుల విందులు, అల్లరితో కూడిన ఆటపాటలు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచున్నకు గతించిన కాలమే చాలు అంటున్నాడు. అసలు నీ పాత కాలమే చాలు. ఆ కాలం మళ్ళా తీసుకొస్తారా? నీ పాత బ్రతుకు ఇదే కదా. ఈ పాత బ్రతుకును విడిచిపెట్టి వెలిగించబడిన నువ్వు
మరలా పాపంతో పొత్తు పెట్టుకుంటున్నావు, మరలా పాపంతో రాజీ పడుతున్నావు. గతించిన కాలమే చాలు అంటున్నాడు పేతురు. అప్పుడు బ్రతికావు కదా, మరలా ఇప్పుడు అలాగే బ్రతుకుతావా? అప్పుడు చేసావు కదా, మరలా ఇప్పుడు అవే డ్యాన్సులా, మరలా అవే పాపమా? 4వ వచనం, అపరిమితమైన దుర్వ్యాపారమనందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించుచున్నారు. ఇది మంచి పాయింట్. ఒకప్పుడు చేశాను, అరే తాగుదారారా అన్నాడు ఫ్రెండ్. అరే అప్పుడు నీతో వచ్చాను కానీ ఇంకా నాకు అవి లేవు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. ఆ తాగుబోతు ఆలోచనలు దయచేసి నువ్వు మా ఇంటికి రావద్దు అంటే వాడు ఏం చేస్తాడు? ఇన్ని కోపం పెట్టుకుంటాడు, ద్వేషిస్తాడు. అదే కావాలి, అలా చెప్పగలగాలి. ఒకప్పుడు నేను చేశాను, నీతోనే వచ్చాను, నీతోనే తాగాను, కానీ నేను వెలిగించబడ్డాను. ఇక మీదట నేను నీతో అలా చెయ్యను, ఆ పని చెయ్యను. ఇది పోరాటం. ఒక వ్యక్తి నిన్ను ప్రేరేపిస్తూ, ఒక వ్యక్తి తప్పుకు నడిపిస్తూ ఉంటే ఆ తప్పు చేయకుండా దేవుడు ఏం చెప్పాడో, ఎలా బ్రతకాలో అని చెప్పాడో అలా బ్రతకడానికి నువ్వు ఇష్టపడి తీర్మానం చేసుకుని నేను ఎలాగే ఉంటాను అని ఆ వ్యక్తులతో నువ్వు చెప్పినప్పుడు అది పోరాటం. అంతేగాని వాళ్ళు చెప్పింది చేసేసి, వీళ్ళు చెప్పింది చేసేసి, ఇక్కడ గెంటేసి, అది పోరాటం. అక్కడ వాళ్ళు, ఇక్కడ ఇలాగా, అక్కడ అలాగా. ఆ జీవితం ఎప్పుడు మంచిది కాదమ్మా. దేవుడికైతే అది నచ్చదు. ఆ నులువెచ్చని బ్రతుకు దేవుడికి నచ్చదు. అందుకే పాపముతో పోరాడండి. ఇప్పుడు పాపం అంతా మనుషులు ఎలా చేస్తారు? దేంతో చేస్తారు? ఎక్కువ శాతం శరీరమే. శరీరంలో ఏముంటాయని చెప్పుకుంటాం? అవయవాలు. ఈ శరీరంలో అవయవాలట భోగేచ్ఛలు అన్నాడు. భోగేచ్ఛలు. అమ్మ, భోగం అంటే భోగం, సుఖాలు. డాన్సులు వేస్తుంటారు చూడండి, కొన్ని పార్టీలు పెట్టుకుని, కొన్ని పండగల పూట కొంతమంది డాన్సులు వేస్తుంటారు. అందరూ సమూహాలు చూస్తుంటారు, మగవాళ్ళందరూ కూడా అసభ్యకరమైన బట్టలు లేని పరిస్థితుల్లో డాన్సులు వేస్తూ ఉంటే భోగేచ్ఛలు. వీళ్ళేమో ఇక్కడ తాగుతూ ఆనందిస్తూ ఉంటారు. అలాంటి పాపం విషయంలో శరీరము అలాంటి భోగేచ్ఛలు కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. క్రైస్తవుడిగా మన జీవితంలో శరీరము, అవయవాలు భోగేచ్ఛల కోసం కాదు కదా. మనిషి ఎందుకు ఈరోజు పాపంలో బ్రతుకుతున్నాడు, పాపంతో పొత్తు పెట్టుకున్నాడు, పాపంతో రాజీ పడుతున్నాడు అంటే శరీరంలో అవయవాలు ప్రేరేపిస్తూ ఉంటాయి. అందుకే యవ్వనస్తుల గురించి ఎప్పుడూ చెప్తాను, యవ్వన కాలంలో కోరికలు రంకిలేస్తూ ఉంటాయి. ఏం చెయ్యాలి, ఏ తప్పు చేయాలి, ఎక్కడ చూడాలి, అమ్మానాలు లేని స్థలం ఎక్కడ, నన్ను ఎవరు గ్రహించిన స్థలం ఎక్కడ? ఎందుకు అంటే కోరికలు రంకిలేస్తూ ఉంటే విచ్చలవిడిగా పాపం చేస్తూ బ్రతుకుతూ ఉంటారు యవ్వన కాలంలో. ఎక్కువ శాతం, అందరూ నేను చెప్పను, ఎక్కువ శాతం యవ్వన కాలంలో కోరికలు రంకిలేస్తుంటే శరీర అవయవాలతో వీడు పేట్రేగిపోతుంటాడు తప్పు చేయడానికి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఏమన్నాడు? భోగేచ్ఛల నుండి. మీ అవయవాల్లో పోరాటం, కోరికలు రగిలిపోతుంటాయి. చూసియాలి, తప్పు చేయాలి. ఒక అబ్బాయితో తప్పు చేయాలి ఒక అమ్మాయి, ఒక అమ్మాయితో తప్పు చేయాలి ఒక అబ్బాయి. శరీర అవయవాలు కోరుకుంటూ ఉంటాయి. ఇది క్రైస్తవుడిగా రక్షణ పొందిన తర్వాత పోరాటం ఎక్కడుంది? చూడడం అంటే చూసేస్తుంటాడు రాత్రిపూట దుప్పట్లు కప్పుకొని. ఎంతమంది లేరు చెప్పండి? క్రైస్తవుల్లో ఉన్నారు, చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, బయటపడరు. అలాంటి పాపం చేస్తూ ఉన్నావంటే నువ్వేంటి పాపంతో పోరాటం చేస్తున్నావు? పాపంతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు, పాపం చేయడానికి నువ్వు రాజీ పడుతున్నావు. అంతేగాని నిజంగా హృదయపూర్వకంగా ఆలోచించండి. క్రీస్తు రక్తంలో కడగబడ్డానే, శ్రేష్టమైన క్రీస్తు రక్తంలో కడగబడిన నేను మళ్ళా ఇటువంటి దరిద్రమైనటువంటి ఆలోచనలతో ఉన్నానేంటి? మరలా పాపంతో నేను రాజీ పడుతున్నానేంటి? పాపంతో పొత్తు పెట్టుకుంటానంటే పాపంతో పోరాడమన్నారు కదా. నీకు రక్తం అవసరం లేదు మన బ్యాచ్కి, మనకెందుకు రక్తం వేరే వాళ్ళు. చిన్నదైతే పాపం ఎక్కడ చేయాలని ఆలోచించే రకం నాది. ఎక్కడ తప్పు చేసే అవకాశం వస్తుందా చూసి తప్పు చేద్దాము, అది చూద్దాం ఇది చూద్దాం అనే ఆలోచన నాది. ఇది మనకు రక్తం కారణంతగా కాదు, భక్తుల కోసం రక్తం. ఆలోచించండి. ఈరోజు శరీరం విషయంలో, ఆత్మ విషయంలో ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఎందుకంటే నిజంగా శరీరము మనిషిని నరకానికి తీసుకెళ్తుంది. అందుకే శరీరంకు ఆత్మకి ఎప్పుడు పడదు. మీరు గలతీ పత్రిక 5, 16, 17 చూస్తే శరీరానికి ఆత్మకి ఎప్పుడు పడదు ఒకదానికొకటి. శరీరమేమో ఎప్పుడు కూడా
తనకు శరీరం సుఖపెట్టుకోవడానికే ఆలోచన చెప్తూ ఉంటుంది. ఆత్మ అరే లెగిసి ప్రార్థన చేయరా సోమరిపోతు, లెగిసి ప్రార్థన చేయి. ఉదయకాలం లెగడమే మానేశారు. ఉదయకాల ప్రార్థనలో లేని జీవితాలు, వ్యక్తిగతంగా ప్రార్థన లేదు. ప్రార్థన దగ్గర చెప్తాను. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను ఏమన్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను, ఆత్మకు విరోధముగా అన్నాడు చూసారమ్మా. విరోధం అంటే శత్రువేనమ్మా. విరోధి అంటే శత్రువు. ఆత్మకు విరోధంగా పోరాడేది ఏది? శరీరం. ఈ శరీరంలో ఉన్న అవయవాలు కోరికలు రగులుతూ ఉంటే మనుషులందరూ కూడా పాపం చేస్తూ ఉన్నారు, పాపంతో రాజీ పడుతున్నారు. దేవుడు అంటున్నాడు, అయ్యా మీకు శరీరం ఇచ్చాడు. నిన్నే మొన్న చెప్పాను. ఎందుకు శరీరం ఇచ్చాడు అంటే దేవుని చిత్తము నెరవేర్చబడ్డానికి. ఎందుకు శరీరం ఇచ్చాడంటే నా శరీరంలో దేవుడు మహిమపరచబడాలి. దేహము ద్వారా దేవుణ్ణి మహిమపరచండి. ఏ దేహం ఇచ్చాడో ఆ దేహము ద్వారా మహిమపరచండి కాదు, దేవుడు పాపం చేసినట్టుగా మనం చేస్తున్నాం. దేవుడు ఏ ఆలోచనతో మనకి సంకల్పంతో శరీరాన్ని ఇచ్చాడో దేవుని సంకల్పం చాలా మంది బిడ్డల్లో నెరవేరడం లేదు. ఎందుకు అంటే దేవుడిచ్చిన శరీరం పాపానికి వాడుతున్నాడు. దేవుడిచ్చిన శరీరం లోక సంబంధంగా వాడుతూ ఉంటే ఆత్మకు శాంతి ఉంది. ఇంకా ఆత్మ దేవుని దగ్గరికి ఏమి వెళ్తుంది? శరీరము పాపం చేయకుండా ఏం చేయాలంటున్నాడు? నలగగొట్టాలి. నలగొట్టాలి. కొరింథీ పత్రిక 9:27. మొదటి కొరింథీ 9వ అధ్యాయం. మొదటి కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనం చదువుతాను. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోతానేమోనని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. పౌలు గారు మ్యారేజ్ అయిందేంటి? పౌలు గారికి వివాహం కాలే. కోరికలు ఉండవా? పౌలు గారి కోరికలు ఉండవా? ఉంటాయి. పౌలు గారి జీవితంలో వివాహమే చేసుకోలేదు. అందుకే తప్పులు చేస్తారేమోనని దేవుడు, రా బాబు నువ్వు ఒక భార్యను తీసుకో, నీకంటూ ఒక భర్త ఉండాలి, నీకంటూ ఒక భార్య ఉండాలి. అది దాటి హద్దులు చేసేవాళ్ళు లేరు ఈ రోజున. భర్త ఉండగా తప్పుడు మాటలు, ఇంకా భార్య ఉండగా వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు విశ్వాసులు, వాళ్ళు పోరాటం. అసలు ఏమైనా మ్యాచ్ అయిందంటారా? అలాంటి బ్రతుకులు బ్రతుకుతూ ఒకవేళ ఎవరైనా లోకంలో అయినా మనకి తెలిసిన క్రైస్తవ జీవితంలో అయినా ఉంటే అది జీవితమే కాదండి. శరీరాన్ని ఏం చేశాడు పౌలు? శరీరాన్ని ఏం చేశాడు? నలగొట్టుకుంటున్నాడు. పాపం చేయడానికి తన కోరికలు కలిగాయట. కోరికలు కలిగిన దేవుని పోలికలో ఉండాలి. అందుకే పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం. అంటే ఎంతగా చూడండి, క్రీస్తుని పోలి నడుచుకున్నాడంటే ఎంత అద్భుతమైన జీవితం జీవించుంటాడో. వ్యభిచారిని సైతం వ్యభిచారి స్త్రీతో చూసిన అమ్మా అని మాట్లాడే మనస్తత్వం. అమ్మ, ఒక చెల్లిని చూస్తే అమ్మ కనబడాలి. ఒక సహోదరిని చూసినప్పుడు అమ్మ, అక్క, చెల్లి అన్న మనస్తత్వం కలగాలి. కలుగుతున్న ఈ రోజున సంఘానికి వచ్చిన స్త్రీలలోనే మా సొంత అక్క ఏంటి అంటాడు, మా సొంత చెల్లి ఏంటి. నీకు అలా అనిపించిందా క్రైస్తవ జీవితం? ఏ చూపుతో నువ్వు చూస్తున్నావో అది పోరాటం కాదా? ఆ సమయంలో కూడా తప్పు చేసే పరిస్థితి నీకు ఏర్పడుతుందంటే అపవాది కలిగిస్తుంటాడు. అలాంటప్పుడు కూడా నా చెల్లె, క్రీస్తు రక్తంలో కడగబడిన నా చెల్లి, మా అక్క, నా తల్లి అన్న భావం ఎప్పుడు వస్తుందో సంఘం బలపడుతుంది, సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. కాబట్టి శరీరం పాపం చేయకుండా ఏమవ్వాలి? నలగొట్టాలమ్మా. తప్పు వచ్చినప్పుడల్లా ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు నాకు వస్తున్నాయేంటి? నా సంఘంలో నా కుటుంబంలో నా చెల్లెంతో నా అక్కెంతో సంఘంలో వాళ్ళు కూడా నాకు అంతే కదా అన్న భావన నీకు ఉదయంలోకి ఎందుకు రాదు? ఎందుకు మనకు రాదు? అది రావాలి. భవిష్యత్తులో కూడా అపవాది ప్రేరేపిస్తాడు ఉద్దేశంతో ఒకవేళ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా ఎందులో పోరాడాలి? ఇందులో ప్రార్థనల్లో పోరాడుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీ 4వ అధ్యాయం. చివరిగా ఈ సందర్భాన్ని మనం చదువుకొని ముగించుకుందాం. కొలస్సీ 4:12 చూడండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు అండర్లైన్ తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ప్రార్థనలో ఏమవుతున్నాడు?
ఎపప్రా అనే వ్యక్తి భక్తుడు అందరి కోసం ప్రార్థనలో పోరాడుతున్నాడు. స్థానిక సంఘములో వచ్చిన ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేసే మనస్తత్వం మన అందరికీ ఉండాలి. నా కోసం నేను ప్రార్థన చేసుకోవడం పెద్ద గొప్ప ఏం కాదు. సంఘంలోకి వచ్చిన ప్రతి సహోదరుడు కుటుంబం పేరెత్తి ఆ కుటుంబం కోసం ఉదయాన్నే లేచి ప్రార్థన చేసే పరిస్థితి ఉండగలగాలి ప్రతి ఒక్కరికి. ఎప్పుడైతే ఎదుటివాడి కోసం ప్రార్థన చేస్తావో నా కుటుంబం బాగుంటుందమ్మా, గ్యారంటీ. నేను బాగా నమ్ముతాను. ఎదుటివాడి సుఖం కోసం, ఎదుటివాడి కుటుంబంలో ఉన్న సమస్యల కోసం ఎప్పుడైతే నేను ప్రార్థన చేస్తానో నా కుటుంబం సంతోషంగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తాడు. నా కుటుంబం సంతోషంగా కలకాలం ఎప్పుడు ఉండడానికి దేవుడు కృప చూపిస్తాడు. నా కోసం చేసుకుంటే స్వార్థం అవుతుంది. ఎదుటివాడి కుటుంబాల కోసం, వాళ్ళ సమస్యల కోసం ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబం కోసం దేవుడు చక్కగా సంతోషంగా క్రీస్తునందు కలకాలం కలిసి ఉండేటట్లుగా దేవుడు చేయగలడు. దేవుడు చేయగలడు. అందుకే ప్రార్థనలో పోరాడండి అన్నాడు. అంటే ఒక విశ్వాసి ప్రార్థనలో ఏం చేయాలి? దేవుణ్ణి పోరాడాలి. మీకు బాగా అర్థమవడానికి యాకోబు దేవునితో పెనుగులాడాడు. ఆదికాండం 32వ అధ్యాయం 25వ వచనంలో ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవునితో అన్నాడు గాని వాస్తవానికి పెనుగులాడింది ఎవరితో? దేవదూతతో. అంటే దూత ఎవరి పక్షాన వచ్చాడు అంటే దేవుని పక్షాన వచ్చాడు. కాబట్టి అక్కడ ఎలా రాయబడింది అంటే యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు. వాస్తవానికి దేవునితో పోరాడి గెలిచేవాడు కాదు, దేవదూతతో పోరాడి గెలిచాడు. అయితే యాకోబు ప్రార్థన చేశాడు, అద్భుతంగా ఆ దేవునితో పోరాడాడు. ఈరోజు దేవునితో పోరాడాడు కాబట్టి యాకోబు జీవితం మోసగాడిగా కాకుండా పేరుకు ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు. ఒక మంచి జీవితం ఇచ్చాడు. అంటే ప్రార్థనలో పోరాడేవాడు ఎప్పుడు నష్టపోడు. ప్రార్థనలో పోరాడేవాడు ఎప్పుడు కూడా ఒక మంచి జీవితాన్ని పొందుకుంటాడు. నువ్వెంత ప్రార్థనలో గడిపితే అంత జీవితం బాగుంటుందండి. వ్యక్తిగతంగా అయినా స్థానిక సంఘంలో అయినా ఎప్పుడు ప్రార్థనా జీవితం ప్రతి ఒక్కరికి ఉండాలి. సంఘానికి వస్తున్నంత మాత్రాన్ని ఇంటి దగ్గర నాకు లేదా, ఇంటి దగ్గర కూడా నీకు ప్రార్థనా జీవితం వ్యక్తిగతంగా ఉండాలి, సమాజంగా ఉండాలి. ఆ వ్యక్తిగతమైన ప్రార్థన, ఎందుకంటే మనం అన్ని ఎప్పుడు చెప్పుకోగలం హృదయపూర్వకంగా. హన్నా తెలుసా మీకు? హన్నా అందరికీ తెలుసు. హన్నా కూడా మందిరంలోకి వెళ్ళి ఏడ్చి దుఃఖంతో ప్రార్థన చేసింది. హన్నా ప్రార్థనలో పోరాడింది. సమూయేలు ఒక అద్భుతమైన బిడ్డను పొందుకుంది. మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంది. ఇంకొక విషయం చెప్తాను, ప్రార్థన చేసినంత మాత్రాన పాపం ఉంటే మరలా ఏం జరగదు. మన మనసులో ఏముండకూడదు, పాపం ఉంటే పని జరగదు. అందుకే అంటాడు 66వ కీర్తన 18వ వచనంలో ఉంటుంది, ప్రభు అంటే నీ హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. పాపము లేకుండా హృదయపూర్వకంగా ప్రార్థన చెయ్యు, నీ ప్రార్థనకు ఫలితం ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది. మనసంతా ఆలోచనలంతా ప్రార్థన పాపములో ఉండి మోకరిల్లిన ఉపయోగం అయితే లేదు. హన్న అద్భుతంగా ప్రార్థన చేసింది బిడ్డల కోసం. తనలో ఏ పాపము లేకుండా నిర్దోషమైన హృదయంతో హన్నా ప్రార్థన చేస్తే సమూయేలు ఎలాంటి వాడండి, మామూలు కాడు. సమూయేలు లాంటి ఒక బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. ఆలస్యమైన గొడ్రాలని పిలువబడిన సమూయేలుని దేవుడిచ్చాడు. ఒకటే ప్రార్థన ద్వారా పొందుకుంది సమూయేలుని. యాకోబు దేవునితో పోరాడి దూతతో పోరాడి గెలిచాడు. ఒక అద్భుతమైన ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఈరోజు ప్రార్థనా జీవితం ఎంతమందికి ఉంది? వ్యక్తిగతమైన ప్రార్థన, వ్యక్తిగతంగా కనీసం ఒక అరగంట లేచిన వెంటనే ఒక అరగంట ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం చదువుకొని వెళ్ళే పరిస్థితి ప్రతి క్రైస్తవుడికి ఎప్పుడు ఉండాలండి. కొలస్సీ పత్రికలో ఉన్నామా? 4:2 చూడండి. 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండి అన్నాడు. ప్రార్థనలో ఎలా ఉండాలి? నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. అంటే ప్రార్థన యందు నిలకడ అంటే ఈరోజు చేసి రేపు మానేడువా, రేపు చేసి ఎల్లుండి మానేడుమా? ప్రార్థనలు ఎలా ఉండమన్నాడు? నిలకడ. అంటే ప్రతిరోజు తింటున్నారా? 3 పూట్ల తింటున్నామండి. ప్రతిరోజు ప్రార్థన. 3 పూట్ల శరీరానికి ఎలాగైతే మనం ఎక్కిస్తున్నామో అది ఎక్కకపోతే మనకు అవ్వదు. మరి 3 పూట్ల శరీరానికి తింటున్నావు కదా, మరి నీ ఆత్మ సంగతి ఏంటి? ప్రార్థన నీకు ఊపిరి లాంటిది. ఎప్పుడైతే ప్రార్థన చేయలేదో ఆ మనిషి చచ్చిపోయిన వాడితో సమానం. బతికే ఉంటాడు కానీ ఎవరితో సమానం? చచ్చినవాడు. వాక్యం ఆహారం అయితే వాక్యము ఆహారం, కానీ నిన్ను బ్రతికించేది ఎవరు అంటే నీకు ఊపిరి ప్రార్థన. అలాంటి ప్రార్థన విషయంలో పోరాడకపోతే ఈరోజు అందుకే అన్నాను, ఎంతమంది ప్రార్థనలో పోరాడుతున్నారు అని రాశాను ఇక్కడ. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే దేవుని సమయంలో దేవుని సన్నిధిలో గడిపి వ్యక్తిగతంగా నా కోసం నా బిడ్డల కోసం యోగా ఏం చేసేవాడు? ప్రతిరోజు 10 మంది కుమారుల కోసం కూతుళ్ళ కోసం ఆయన ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. పిల్లల కోసం
ఎప్పుడు ప్రార్థన మనకి కాపుదల, నీకు భద్రతనిచ్చేది. ఎందుకు? అపవాది వచ్చాడు, యోబు కుటుంబానికి వస్తే యోబుని ఏమైనా టచ్ చేయగలిగాడా? లేదు. అక్కడ అంటాడు అపవాది, నువ్వు యోబు చుట్టూ కంచేస్తే నేనెక్కడికి వెళ్ళాలంటాడు. ఎందుకు యోబు చుట్టూ దేవుడు కంచేశాడు? గొప్ప ప్రార్థనా పరుడండి యోబు, చాలా గొప్ప ప్రార్థనా పరుడు. ఇప్పుడు ఎవరి కుటుంబంలోనే ఇబ్బంది పాలు చేయాలంటే ముందు కంచేస్తాడు. అందుకే ప్రార్థన నిజంగా కుటుంబానికి కంచే. ఏ కుటుంబాలు అయితే కలిసి ప్రార్థన చేసుకుంటాయో, ఎప్పుడు చెప్తాను, కలిసి ప్రార్థన చేసిన కుటుంబాలు ఎప్పటికీ కలిసే ఉంటాయి, ఎప్పటికీ కలిసే ఉంటాయి. ఎప్పుడు విడివిడిగా ప్రార్థన ఎప్పుడు చేసుకోకండి. పిల్లలతోనైనా కలిసి ప్రార్థన చేసుకోవాలి, అక్కడే కూర్చోవాలి. ఆ ప్రార్థనలో నీ బాధ అంతా చెప్తూ ఉండాలి. ఆ పిల్లల్ని ఎలా పెంచుతున్నావో తెలిసి, యవ్వన కుర్రలకు అయితే ఏం తెలుస్తుంది, మా నాన్న ఎంత కష్టపడుతున్నాడో అని వాడికి తెలుస్తుంది. ఎంత కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నాడో, ఈ స్థాయికి తీసుకొచ్చాడో, ఫీజులు కట్టలేక రెక్కల మొక్కలు చేసుకుని, అవన్నీ ప్రార్థనలు చెప్తుంటాం, దేవుడికి చెప్తూ ఉంటాం. అయ్యా ఎన్ని కష్టాలున్నా నా బిడ్డల జీవితాన్ని నువ్వు చూసుకోవాలి. ఇవన్నీ అంటే కలిసి ప్రార్థన చేసుకునే ఉపయోగం ఏంటంటే, బాధ ఇబ్బందులన్నీ కూడా పిల్లలకు కూడా తెలుస్తాయి, వాళ్ళు వింటుంటారు, వినాలి. అప్పుడు ఎదిగిన తర్వాత కూడా కుటుంబాలుగా స్థిరపడిన తర్వాత కోడలొచ్చిన అల్లుడొచ్చిన ఎవరొచ్చినా మన ఇంటికి ఎప్పుడు కలిసే ఉంటారు. మీ అమ్మా నాన్నలకు దూరంగా వెళ్ళిపోదాం అని కోళ్ళందు అనే పరిస్థితి రాదు. ఎందుకు? కలిసి ప్రార్థన చేసే కుటుంబాలు ఎప్పుడు కలిసే ఉంటాయి. ఈరోజు విడిపోతున్నారు, పెళ్ళైన వెంటనే చెప్తుంది మీ అమ్మా నాన్నకు దూరంగా వెళ్ళిపోదాం అంటది ఈవిడ వచ్చిన ఇటు వెంటనే కాదు, తర్వాత కాదు, ఉద్యోగ రీత్యా దూరం అయితే ఏమో చెప్పలేను కానీ ఎప్పుడు తల్లితో తండ్రితో కలిసి ఉండే పరిస్థితే ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. తల్లి తండ్రి ఎక్కడున్నారో నువ్వు ఉంటే ఉంటావు, తను కూడా నాతో ఉండాలి, అంతే. అందరూ కలిసే ఉండాలి. అది ఒక అద్భుతమైన కుటుంబం. ఈరోజు ప్రార్థనలో మెలకువగా ఉంటున్నావా? ఈరోజు ప్రార్థన అడిగైపోయిందంటే చాలా మందికి అవసరాలకి ప్రార్థన పాడుతారు, ప్రార్థన అంటాం మనం, ఆడుతారు. అవసరాలకేనా ఎక్కువ దైవిక పాడుతూ ఉంటుంది కదమ్మా, నిజమే. ప్రార్థన అవసరాలకు కాదు కదా, అవసరాల కోసం చేసేది ప్రార్థన అనిపించుకోదు. నువ్వు ఎప్పుడు ప్రతిరోజు నువ్వు బాగున్నా బాగోలేకపోయినా, నీ స్థితి బాగున్నా బాగోలేకపోయినా ఎప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు ప్రార్థన చేయాలి, నిలకడగా చేయాలి, ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు ప్రార్థన అంటే ఏంటమ్మా? దేవునితో నువ్వు అంతే. మరి దేవునితో నువ్వు మాట్లాడడం కట్ చేస్తే, వాక్యం చదువుతున్నావు అంటే దేవుడు నీతో మాట్లాడడం. మరి ప్రార్థన నువ్వు దేవునితో మాట్లాడడం. ఎంతమంది ప్రతిరోజు మానక దేవునితో మాట్లాడుతూ ఉన్నారు? ప్రార్థనలో పోరాడేది ఎంతమంది? ఏ తప్పు చేయకుండా ప్రతిరోజు అయ్యా బయటికి వెళ్తున్నానంటే ఎన్నో కనబడుతూ ఉంటాయి, చెడ్డవాటిని చూడకుండా నా కన్నులు తిప్పేసే అని ప్రార్థనలో ఉండాలి. అప్పుడు దేవుడు బయటికి వెళ్ళినప్పుడు చెడ్డవాటిని చూపించినవాడు నీకు. చాలా మందికి తెలియదు, చెడ్డవాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పేసే దయచేసి. ఎందుకంటే బయటికి వెళ్ళిన ఉదయం మొదలు రాత్రి పడుకునే వరకు ఎన్ని చూస్తున్నానో. అలాంటప్పుడు ఈ ప్రార్థన నువ్వు చేసుకుని ఇంటి గడప దాటండి. అయ్యా నా కంటికి ఏ చెడ్డవాటి దయచేసి చూపించద్దయ్యా, అవి నేను చూసి నా మనసు నేను పాడు చేసుకుని ఎక్కడ తప్పు చేస్తానో పాపంతో పోరాడాలి. ప్రార్థనలో పోరాడడం అంటే ఇది, ప్రార్థనలో పోరాడడం అంటే. అందుకే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పేసి అంటాడు కీర్తనకారుడు 119వ కీర్తనలో. ఈ రీతిగా పోరాటం అనేది ఆషామాషి అయితే కాదు, ఏదో పోరాటం అని చదువుకుంటున్నాం తేలిక కాదు. అందుకే విశ్వాస జీవితంలో పోరాడుతున్నావా? ఏం పోరాటం అన్నాడమ్మా? మంచి పోరాటం. అసలు మంచి పోరాటం చేస్తే ఏమొస్తుందో చెప్తాను చివరిగా 2 మాటలు చూడండి. తిమోతికి రాసిన 1వ పత్రిక. మంచి పోరాటం అని పౌలు అన్నాడు కనుక అసలు మంచి పోరాటం అంటే ఇప్పుడు చెప్పిందంతా కూడా మంచి పోరాటమే. అమ్మ నెంబర్ 1 చదవండి. వెలిగింపబడి నీవు శ్రమలతో పోరాడాలి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడాలి, పాపముతో పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి. ఇది మంచి పోరాటం. ఇలా ఎవరైతే మంచి పోరాటం పోరాడుతారో, తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 12 చూడండి. 12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము. మళ్ళా అన్నాడు, ఏమాట మాట్లాడాడమ్మా? మంచి పోరాటం పోరాడుము, నిత్య జీవమును. అబ్బా, మంచి పోరాటం పోరాడే వారికి నిత్య జీవం, పోరాటం లేని వారికి నిత్య నరకం. దానికి ఆపోజిట్, నిత్య జీవానికి ఆపోజిట్ ఏంటమ్మా? నిత్య నరకం. ఇప్పుడు మంచి పోరాటం పోరాడే వాడికి విశ్వాస జీవితంలో నిత్య జీవం అన్నాడు. మరి పోరాటమే లేని వాడికి, అసలు పోరాటమే చెయ్యని వాడికి, అసలు ఇంతవరకు పోరాటంలో లేని వాడికి నిత్య నరకం. నిత్య నరకం. ఇంతకీ మనం పోరాటంలో ఉన్నామా? అమ్మ పోరాటం చేస్తున్నామా?
చాలా మంది ప్రేరేపిస్తుంటే ఏదో చేసేస్తున్నావా, వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళకి నచ్చేటట్టు, వీళ్ళకి నచ్చినట్టు చేస్తున్నావా? లేదు, దేవుడికి నచ్చేటట్టు బ్రతుకుతూ వాళ్ళు ఎన్ని చెప్పినా ఆ పోరాటంలో నిలబడి ఉన్నావా? అలా నిలబడి ఉంటే ఒక రోజున నిత్య జీవం గ్యారంటీ. లేదు అంటావా, నీలో పోరాటమే లేదనుకోండి, అసలు పోరాటమే ఆలోచన లేదనుకోండి, నిత్య నరకం. అఫ్ కోర్స్ నువ్వు క్రైస్తవుడు అయి ఉండొచ్చు, పాటలు పాడుండొచ్చు, సంఘ కార్యక్రమాలు చేసి ఉండొచ్చు, నువ్వు ఎన్ని చేసుకున్నా, ఎన్ని కార్యక్రమాలు సంఘానికి చేసినా, నేను ఎంత చేసినా అంత చేసినా, నువ్వు ఎన్ని చేసినా మనుషులు చెప్పినట్టు చేసావు కాబట్టి నీకు నిత్య నరకమే. అంటే దేవుని కోసం ఎంత కష్టపడ్డామో అన్నది పక్కన పెట్టి, నువ్వు ఎంత కష్టపడ్డావో అంతకు మించి లోకానికి దూరముగా దేవునికి వ్యతిరేకమైన పనులు ఎవరు చెప్పినా చేయకుండా ఉంటేనే నిత్య జీవం. అంతేగాని వాళ్ళు చెప్పినట్టు నేను చేసేస్తాను, వీళ్ళు చెప్పినట్టు చేసేస్తాను, సంఘంలో కుర్చీలు వేసేస్తాను, నువ్వు ఎన్ని కుర్చీలు వేసినా దేవుడి కనికరం రాదు, నువ్వు ఎన్ని పనులు చేసినా దేవుడి కనికరం కాదు. ఎందుకు? లోకంతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు, లోకంతో నువ్వు రాజీ పడ్డావు. చూసారా? అంటే అన్ని కోణాల్లో దేవుడు చూస్తాడు. ఈ పని ఎంత గొప్పదో, నువ్వు ఎంత కష్టపడుతున్నావు మందిరం కోసం, అదే సమయంలో లోకంలో కూడా నువ్వు అలాగే ఉండాలి. దేవుడు చెప్పిన పోరాటం అలా ఉంటేనే నిత్య జీవం. చివరి మాట 2 తిమోతి 4:7 పౌలు గారి జీవితం చదువుతాం. 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని పౌలు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మనం చెప్పగలమా ఆయనలాగా మంచి పోరాటం పోరాడనయ్యా, మంచి పోరాటం పోరాడాను అని చెప్పగలమా? ఆయన మంచి పోరాటం పోరాడాడు కాబట్టి ఆయన కోసం ఏ కిరీటము? ఆయనకి నీతి కిరీటం. ఆయనకి నీతి కిరీటం. ఎందుకు అంటే ఆయన పోరాడాడు, ఆయన జీవితం అలా జీవించాడు. ఈరోజు అల్పకాలం మన జీవితం. ఎప్పుడు కళ్ళు మూస్తామో తెలియదు, ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదు. ఈరోజు యాక్సిడెంట్లో చాలా మంది టీచర్లు చనిపోయారు. వెళ్తూ వెళ్తూ బండి మీద యాక్సిడెంట్ అయిన వాళ్ళు చాలా మంది. వాళ్ళేంటి, కళ్ళ ముందు ఎన్నో జరుగుతున్నాయి. నేను ఇంటికి వస్తాను అనే గ్యారంటీ మనకు లేదు. ఏ రోజు ఇంట్లో ఉన్నా ఏం జరుగుతుందో తెలియదు, దేవుడి పిలుపు ఎప్పుడో తెలియదు, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు. అలాంటప్పుడు పోరాటం అనేది పోరాడకుండా చనిపోతే, ఒక మంచి పోరాటం నా జీవితంలో లేకపోతే, ఆలోచించండి. దేవుడు ఎప్పుడు కూడా కోరుతున్నాడండి, పాపముతో ఎప్పుడు పోరాటము చేయాలి. అంతేగాని మనుషులను సంతోష పెట్టడం నా బ్రతుకు ఉండకూడదు. ఈరోజు మనుషులను సంతోష పెట్టుకోవడానికి క్రీస్తు నా కోసం చనిపోలేదు. వీళ్ళని సంతోషపెట్టడానికి, మనుషులను సంతోషపెట్టడానికి క్రీస్తు ప్రభు చనిపోలేదు. ఆయన సంతోష పెట్టాలి, దేవుని సంతోష పెట్టాలి. అలా ఈ జీవితంలో భవిష్యత్తులో అయినా ఎప్పుడైనా ఎవరైనా పోరాటం అనేది ఖచ్చితంగా చేస్తేనే నిత్య జీవాన్ని పొందుకుంటాం. దేవుని కోసం బ్రతకాలి. ఒక మంచి తీర్మానం చేసుకుని పాపం అనేది చేయకుండా బ్రతుకుదాం. దయచేసి చాలా మంది పాపంలో బ్రతుకుతున్నారండి. మనుషులకు తెలియకపోవచ్చు, ఏదో ఒక రోజు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. పోనీ మాకు తెలిసినా తెలియకపోయినా దేవుడి దగ్గర మాత్రం ఆయన చూస్తున్నాడు కదా, ఆయన చూస్తున్నాడని భయం ఖచ్చితంగా మనలో ఉంటే, నేను పాపంతో పోరాడాలి. విశ్వాస జీవితంలో పాపముతో పోరాడుతున్నావా? ఓపికతో మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తుంది.